Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is conditional promise. Conditional promise. షరతుతో కూడిన వాగ్దానం. కండిషనల్ ప్రామిస్. బైబిల్లో కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి, అన్కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. గమనించినప్పుడు ఈనాడు మనం కండిషనల్ ప్రామిసెస్ గురించి మనం ధ్యానం చేద్దాం. ద టెక్స్ట్ ఈజ్ ఫ్రమ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 3 వర్స్ 15. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టలను నేను నియమించే ధర్మమంతగా గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనే ఎడలా నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. దిస్ ఎ కండిషనల్ ప్రామిస్ గివెన్ టు కింగ్ సొలొమన్. సొలొమోను రాజుకు దేవుడిచ్చిన ఒక షరతుతో కూడిన వాగ్దానం. నీవు నీ తండ్రి దావీదు నడిచినట్టు నడుచుకున్నట్లయితే నేను నియమించే ధర్మమంతటా గైకొన్నట్లయితే నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తున్నాడు. దిస్ ప్రామిస్ గివెన్ టు వెన్ హి వాస్ ఇన్ ద ఏజ్ 20. 20 సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు రాజుగా చేయబడ్డాడు. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. కానీ గమనించినప్పుడు ఈ వాగ్దానం నా జీవితం నెరవేరినదా? సొలొమోను రాజు దేవుడు ఆజ్ఞాపించే ప్రకారం నడుచుకున్నాడా? దీర్ఘాయుష్ను పొందగలిగాడా అని ప్రశ్నించుకుంటే బైబిల్ మనకు సమాధానం చెబుతున్నది. కండిషన్, ఇఫ్ యు వాక్ ఇన్ మై వేస్, దట్ ఈస్ ద కండిషన్. నీవు నా మార్గం నడిచినట్లయితే, దట్ ఈస్ ద కండిషన్, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. మరి సొలొమోను రాజు ఆర్థికంగా నడిచాడా? మన వాక్యభాగం గమనిస్తే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు చదివితే మనకు అనిపిస్తుంది. ఈ ప్రకారం 6వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు 4వ వచనం, అతని భార్య అతని హృదయం ఇతర దేవతలు త్రిప్పగా అతని తండ్రి దావీదు హృదయం వలె అతని హృదయము దేవుని ఎడల యథార్థము కాకపోయాను. 6వ వచనం, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. మోయాబీయులు, అమ్మోనీయులు దేవుని శత్రువు, వారితో వియ్యం పొందకూడదు, వియ్యం పొందనీయకూడదని అది చెప్పినప్పుడు కూడా సొలొమోను ఆరితగా కాకుండా వారితో వియ్యం పొందడం, వివాహం చేసుకుని ఇవన్నీ జరిగించాడు. దేవుని దృష్టికి అనుకూలంగా నడవలేదు, ప్రతికూలంగా నడిచాడు. ఆయన దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించాడు ఆయన. కాబట్టి ఆయన దేవుడిచ్చిన ఆ కండిషన్ ప్రామిస్ అన్నది ఆయన స్వంతం చేసుకోలేకపోయాడు. అరవై సంవత్సరం వరకే ఆయన జీవించాడు. 40 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఆయన. 60 years అది దీర్ఘాయుష్ కాదు. ఎందుక దేవుడు సెలవిచ్చిన ఇఫ్ యు వాక్ మై వేస్, ఆ ప్రకారం జీవించలేదు కాబట్టి ఆయన దేవునికి వాగ్దాన్ని పొందుకోలేకపోయాడు. Hold on to God's promises. Trust them. Take God's promise to our heart. But never
టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. నెవర్ టేక్ గాడ్స్ ప్రామిసెస్, కండిషనల్ ప్రామిసెస్ యాజ్ గ్రాంటెడ్. అవి నెరవేరుతాయని చెప్పేసి చాలా సులువుగా మనం తీసుకోకూడదు. దేవుడు చెప్పినదిగా, దేవుడు కోరినదిగా మనము జీవించినప్పుడు దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకుంటాం. కాబట్టి పిల్లారా, బైబిల్లో కండిషనల్ ప్రామిసెస్ ఎన్నో ఉన్నాయి. ఆ రీతిగా చేసినట్లయితే, ఆజ్ఞలు నడిచి ఆజ్ఞలు విని ఆ ప్రకారం నడిచినట్లయితే, నేను తలగా ఉంచుతాను, నేను తోకగా ఉంచాను. నువ్వు పైవాడకు ఉంటావు, కింది వాడకు ఉండవు. అప్పిచ్చువానుగా ఉంటావు, అప్పు చేయని వాడుగానే ఉండవు. ఆజ్ఞలు పాటించి ఆ రీతిగా నడుచుకున్నట్లయితే, మోషే అన్నాడు, సెలవిచ్చాడు, బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 28. ఆ రీతిగా నువ్వు చేసినట్టయితే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. లేనట్టయితే మీరు ఫోర్ఫీట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ద బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 28. మొదలు, నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకునేలా నీ దేవుని యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెన నీ మీదకి ప్రాప్తించును. పట్టణంలో దీవించబడతావు, పురంలో దీవించబడతావు. అవన్నీ కూడా మొదటి వర్షం నుంచి 14 వరకు కూడా కండిషనల్ ప్రామిసెస్. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా భూమిని సమస్త జనముల కంటే నిన్ను దేవుడు అత్యధికంగా హెచ్చించే దేవుడు ఉన్నాడు. నిజంగా ప్రభు చెప్పినట్టు చేయరాని మనం జరిగిస్తూ, మనం ప్రభు చెప్పిన రీతిగా నడుచుకొనక, మనం ఆయన మార్గంలో నడుచుకొనక దేవుడు మనకు పొందుపరిచిన శ్రేష్టమైన దీవెన మనం కోల్పోతున్నాం. మనం భౌతిక సంపద చూసుకొని నేను ఎంతగానో దీవించబడ్డా అనుకుంటున్నాం. కాబట్టి నీవు యాకోబు వలె దీవించబడాలంటే షుడ్ వాక్ ఇన్ హిస్ వేస్. ఆ రీతిగా ఆయన మార్గంలో అందరూ నడుచుకొని ప్రభుత్వ అత్యధికంగా సమస్త జనముల కంటే, నీ చెలికాల కంటే నేను హెచ్చైన వాడు చేసిన వాగ్దానం చేస్తాడు. ఎప్పుడనగా వెన్ యూ వాక్ ఇన్ హిస్ వేస్. ఆ రీతిగా మార్గంలో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్న మా తండ్రి, మీ మార్గం నడిచినట్లయితే, ఆజ్ఞలు పాటించినట్టయితే సమస్త జనుల కంటే అత్యధికంగా జీవిస్తానని వాగ్దానం చేసే దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మార్గం నడవకుండా ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు మీరు మాకు దాచిన శ్రేష్ట ఈవెన కోల్పోతున్నాం. మా తండ్రి క్షమించండి. నేటి నుంచి ప్రభువా, మీ మార్గం నడిచి దీవించబడకు ప్రతి బిడ్డకు ఆత్మశక్తి దయచేవస్తుగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ, వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, మీ లోతైన ఆధ్యాత్మిక కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.